ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి. దేవుని బట్టి మనకు ఒక ధైర్యం ఉన్నది. ఆయనకు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మనవు అంగీకరించి తన చిత్తానుసారంగా మనకు దయచేస్తాడు అన్న ధైర్యం మనకు ఉంది. హల్లెలూయా. మనము దేవుని పిల్లలము, దేవుని రాజ్యమునకు వారసులము. హల్లెలూయా. మరి తండ్రి ఆ రాజ్యం ఇవ్వడానికే ఇష్టపడుతున్నప్పుడు ఈ లోకంలో మనకు కావలసినవి ఇవ్వడా? హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మిమ్మల్ని కూడా పోషిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చక్కటి వాక్యాలు సెలవిచ్చినారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఆకాశ పక్షులు విత్తుతాయా? మరి ఎక్కడన్నా దాచిపెట్టుకుంటాయా? పంటలు వండిస్తాయా? కదండి. మరి గింజలు ఏరుకొని తిని సంతోషంగా బ్రతుకుతాయి. మరి పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు. హల్లెలూయా. మరి పక్షులకు సహాయం చేస్తున్న దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. మనకు కావలసిన అనుదిన ఆహారం మనకిస్తాడు. నీ జీవితంలో మరి నీకు కావలసిన ఆహారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. దాని గురించి నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మరి మనకి ఇంకా అవసరతలు ఉంటాయి కదండి, కొన్ని కోరికలు ఉంటాయి కదండి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. మరి వివాహ సమయం అయింది, వివాహం జరగాలి. దేవుడు తన చిత్తానుసారంగా నీకు ఒక మంచి సంబంధాన్ని ఇస్తాడు. గర్భఫలం లేకుండా బాధపడుతున్నానండి, దేవుడు తన చిత్తానుసారంగా చక్కటి గర్భఫలాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. మరి అద్దెంట్లో ఉండి చాలా బాధపడుతున్నానండి, తన చిత్తానుసారంగా దేవుడు నీకు ఒక మంచి గృహాన్ని కూడా అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తానికి లోబడు. ప్రభువా, నీ చిత్తం ఏంది తండ్రి అని అడిగి తెలుసుకో కదండి. ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది. హల్లెలూయా. గొప్ప విజయం ఉంది. యేసుక్రీస్తులో మనకు అన్ని ప్రార్థనలు కూడా అవును ఆమేన్ కదండి. యేసుక్రీస్తునందు అన్ని వాగ్దానములు అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నట్లు యేసుక్రీస్తులో అన్ని వాగ్దానాలు కూడా అవును ఆమేన్. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా అడుగు.